నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేమంతా సిద్ధం యాత్రకు విశేష స్పందన. అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్. జనసేన అభ్యర్థులకు బి ఫోరాలు అందించిన పవన్ కళ్యాణ్. విజేతలుగా నిలవాలని ఆకాంక్ష. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మేనిఫెస్టో విడుదల. అమలు చేసే పార్టీలకే మా మద్దతంటున్న సంఘం నాయకులు. విశాఖలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పూజల్లో పాల్గొన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ కు ప్రజలు, నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తనను చూడటానికి వచ్చిన అక్క చెల్లెమ్మలను, అవ్వ తాతలను, చిన్నారులను బస్సు దిగి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మా ఓటు మీకే అంటూ అన్ని వర్గాల ప్రజలు, యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంగా సాగుతుంది. ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తా ఉంది ఈ రోజు ఇక్కడ భీమవరంలో. ఇంతటి అభిమానాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్తా ఉన్నా. ఇవి కేవలం జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఇవి పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీ జగన్ది పేదల పక్షం, మీ బిడ్డది పేదల పక్షం. కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా, మీ కుటుంబం అంతా రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. అందుకే బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా, మనకు మంచి జరగదా అన్నది
ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. ఏపీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 మంది అసెంబ్లీ అభ్యర్థులు 2 పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బీఫారం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వంశీకృష్ణతో మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును జనసేన కూటమి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగానే పలు అభ్యర్థులకు బీఫారం ఇచ్చిన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయించారు. అప్పులు, ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలనతో మనకు తిప్పలు తప్పడం లేదని, 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలైందని, మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించుకోవాల్సిన ఉందన్నారు. సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో తరగని ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడే పార్టీలకు మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మ తెలిపారు. బుధవారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిపివేత, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, గిరిజన ప్రాంతంలో 170 చట్టం పటిష్ట అమలు, జీవో నెంబర్ 3కు చట్టబద్ధత, ప్రభుత్వ విద్య, వైద్య పటిష్టత, మౌలిక వస్తువుల కల్పన, రాష్ట్ర విభజన చట్టం అమలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై స్పందించే వారికి మా మద్దతు తెలియజేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మేనిఫెస్టో 2024 అన్నది విడుదల చేశాం. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి సమస్యలు ప్రధానమైనటువంటి ఎజెండాలను తీసుకురావడం అన్నది మొట్టమొదటి ఉద్దేశం. ఇలా చేయకపోతే ఇతరత్ర అంశాలు, ఒకళ్ళనొకళ్ళు పరస్పరం దూషించుకోవడం, తిట్టుకోవడం వంటి అంశాలు, ఇప్పుడు రాయి ఒకటి దొరికింది, ఈ రాయి అంశాలు ఇవే ప్రధానమైనటువంటి పాత్ర పోషించి అసలు ప్రధానమైనటువంటి సమస్యలు పక్కదారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ఎజెండా కింద తీసుకురావాలని దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. 2014 తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్ర, రాయలసీమలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు అవి ఇచ్చి అభివృద్ధి చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. కానీ విచిత్రంగా, దురదృష్టకరంగా ఈ 10 ఏళ్ల కాలంలోనూ ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల్లో ఒక్కటంటే ఒక్కడు కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. ఫలితంగా ఉత్తరాంధ్ర ఈ 10 ఏళ్ల కాలంలోనూ అభివృద్ధి కాదు, మరింత వెనుకబాటులోకి నెట్టబడింది, పేదరికం పెరిగింది, వలసలు పెరిగాయి.
అందువల్ల ఈ నేపథ్యాల్లో ఇప్పుడైనా ఆ చట్టం అమలవుతుందా, ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ అమలు చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పి హామీకి భిన్నంగా చెప్పేశారు. రాష్ట్ర విభజన చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు అమలు చేయట్లేదు. 10 ఏళ్ళు గడిచింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అన్నది ఇప్పటికీ కాగితాలకే పరిమితమైంది. కానీ ఆ పేరుతోటి 100 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్నటువంటి వాల్తే రైల్వే డివిజన్ మాత్రం ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంత అన్యాయం. మన ఉత్తరాంధ్రలో స్థాపించవలసినటువంటి పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అందువల్ల ఎప్పటికి పూర్తయినా ఎప్పుడు దీని అభివృద్ధి సాధ్యమవుతుంది? మనం కానీ గట్టిగా అడగకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల్లో ఉన్నటువంటి మిగిలిన అంశాలను కూడా అటకెక్కించే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంత ద్రోహం కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకిను ఆ ద్రోహాన్ని ఎండగట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలసినటువంటి పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఇద్దరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారు. అది ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తాన్ని బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయిపోయారు. అంటే ద్రోహంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించేవాళ్ళు, అడిగేవారు ఎవరూ లేకపోతే ఇవి ఎజెండాలో కూడా ఉండవు కనీసం. అందువల్ల కనీసం ఇది ఎజెండాలో ఉండాలి, దీని మీద స్పందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఏజెండా మేము తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఇంత ద్రోహం చేసింది చాలక ఇప్పుడు మనం అందరూ పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే అమ్మేయాలని నిర్ణయం చేసింది. దురదృష్టం ఏంటంటే ఈ నిర్ణయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వాటి గట్టిగా వ్యతిరేకించడం లేదు. మన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. విశాఖపట్నం మీటింగ్లు పెట్టారు, విజయనగరం పెట్టారు, శ్రీకాకుళం పెట్టారు. ఒక్క మీటింగ్లోనైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్తారేమో అనుకుంటే ఎక్కడా చెప్పలేదు. విశాఖ నగరంలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంబిక్బాగ్ రామాలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగానే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చనాల మధ్య ఘనంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్డ పూర్ణిమ శ్రీధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీరాముని యొక్క, సీతాదేవి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని గారు, కార్పొరేటర్ గారు వారికి ఇచ్చి టైల్స్ అన్ని కూడా చేయించి ఎంతో ఘనంగా, అంటే నేనంటూ ఉన్నాను సర్వమత సమ్మేళనం అంటారు, అంటే ఏ మతమైనా సరే నాకు సమానమే, కానీ అన్ని మతాలని కూడా నేను అక్కును చేర్చుకుంటానని చెప్పేసి భావించే ఒక గ్రేట్ మనస్తత్వం కలిగినటువంటి శ్రీధర్ గారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, మరిన్ని పదవులు చేపట్టాలి ఈ విశాఖపట్నంలోని అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రానికి జరగాలని చెప్పేసి మరీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క టెంపుల్ 41వ వార్డులో చాలా కష్టమైన వాళ్ళు ఇక్కడ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే 1,60,000 రూపాయలు ఝాన్సీ గారికి ఒక ఓటు ఈ ఎలక్షన్స్లో వేసి, నాకు ఒక ఓటు వేసి గెలిపించేలాగా మంచి మనసుని ప్రజలందరికీ కూడా శ్రీరాముని ఇవ్వాలని చెప్పి మరీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మేమంతా సిద్ధం యాత్రకు విశేష స్పందన. అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్. జనసేన అభ్యర్థులకు బి ఫోరాలు అందించిన పవన్ కళ్యాణ్. విజేతలుగా నిలవాలని ఆకాంక్ష. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మేనిఫెస్టో విడుదల. అమలు చేసే పార్టీలకే మా మద్దతంటున్న సంఘం నాయకులు. విశాఖలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పూజల్లో పాల్గొన్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.